సార్ దాదాపుగా గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లు ఏవి జారీ చేయకపోగా ఎన్నికలకు ముందు మాత్రం ఏదో మినీ డీఎస్సీ అని చెప్పి ఇచ్చారు తప్ప అది పూర్తిగా కూడా అవ్వలేదు. సో ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా మెగా డీఎస్సీ ఇస్తామో అలాగే కొన్ని వేల పోస్టులు భర్తీ చేస్తాం అన్నట్టుగానే 16,347 పోస్టులకి నిన్న తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. దానిలో వయో పరిమితి కూడా పెంచిన పరిస్థితి 42, 44 సంవత్సరాలని వయో పరిమితి. ఎలా ఆ, ఫీల్ అవుతున్నారు సార్? అదే సార్ మాకి చాలా సంతోషంగా ఉంది. ఈ 16,347 పోస్టులు వేయడము మా అదృష్టము. మేము వచ్చేసి ఇక్కడ ప్రతిభ కోచింగ్ సెంటర్లో వచ్చేసి సుమారు సంవత్సరం నుంచి మేము కోచింగ్ తీసుకుంటున్నాము, కష్టపడుతున్నాము. ఇప్పుడు నోటిఫికేషన్ రావడము చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఈ 45 రోజులు ఇవ్వడం అనేది మాకు కొద్దిగా, అంటే ఇన్ని రోజులు చదివినాము కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేది వేరు, ఇంతకుముందు చదివిండేది వేరు. కొద్దిగా టైం కొద్దిగా ఇస్తే మాకు బాగుంటుందని. కానీ సార్ అంటే డిఎస్సీ నోటిఫికేషన్ అనేపాటికి ఫస్ట్ నుంచి చూస్తున్నాం. అంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా మొదటి సంతకం ఆయన దాని మీద చేశాడు, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామనే దాని మీదే. సో కొన్ని వాయిదాలు పడ్డప్పటికీ కూడా దాదాపు 10 నెలలు పైనే వాయిదా పడి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది, అంటే చాలా వరకు ప్రిపేర్ అయ్యే ఉన్నారు కదా చాలా. ప్రిపేర్ అయ్యే ఉండాము, కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే ఇంతకుముందు చదివిండేది వేరు, ఇప్పుడు చదివేరు. ఇక్కడి నుంచి స్టార్ట్ అంటే కొంచెం టెన్షన్లో ఉంటామంటే కొద్దిగా మాకు టైం ఇస్తే, కొద్దిగా కొన్ని రోజులు పెంచితే మాకు బాగుంటుంది. ఈ నోటిఫికేషన్ వేసిన చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా తరపున కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాలు వయసును కూడా ఇంకో 2 సంవత్సరాలు అదనంగా పెంచి ఎవరైతే బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు ఈ డిఎస్సీ పోస్టుల గురించి చాలా ఆశలు పెట్టుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు వచ్చేసి చాలామంది టీచర్ కావాలనే ఆకాంక్షతో ఉంటారు. అట్లా వాళ్ళకి వచ్చేసి ఏజు మాకి 42తో ముగుస్తుంది అనుకునేవాళ్ళు 2 ఏళ్ళు పెంచడం వల్ల ఇంకా 2 ఏళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఉపాధ్యాయులుగా కావడానికి వాళ్ళు సంతోషము వ్యక్తం చేస్తున్నారు. మా వయసు వచ్చేసి 37. నేను వచ్చే సంవత్సరం నుంచి మేము ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నాము, ఇక్కడే హాస్టల్లో ఉండి ఇక్కడే చదువుకుంటున్నాము. ఈ నోటిఫికేషన్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేసుకుంటాం. సో అంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకునే దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు మీరు గమనిస్తూనే ఉండారు నాకు తెలిసి. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, అంతకుముందు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానివ్వండి. సో ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? లోకేష్ గారు విద్యార్థి పైన మంచి పనితీరుని కనపరుస్తున్నారు. విద్యా వ్యవస్థలో కానీ మంచి అభ్యున్నతి సాధిస్తారని మేము అనుకుంటున్నాము. మేము ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయులుగా రాణించి నెక్స్ట్ విద్యార్థులకు మంచి న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము. చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు 1997లో ఇది రాజధాని హైదరాబాద్లో నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని బాగా వైభాగంగా తీసుకొస్తారని అప్పుడు చెప్పాడు. అది అట్లాగే చంద్రబాబు గారు ఐటీ కంపెనీలు కానీ ఏదైనా కానీ చంద్రబాబు వాళ్ళే అయింది హైదరాబాద్ బాగుపడాలంటే. అన్నీ అక్కడ హైదరాబాద్ మొత్తం చంద్రబాబు వాళ్ళే హైటెక్ సిటీగా తయారైపోయింది. ఇప్పుడు రాజధాని భూమి మనం పక్కమ్మడికి వచ్చేసాము, మనకి ఒక ఇల్లు అనేది ఉండాలని రాజధాని అని జనాన్ని అందరిని నమ్మించి అందరిని ఇప్పుడు ఒక గజం స్థలం తీసుకోవాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది 33,000 ఎకరాలు ఏ గొడవ లేకోకుండా సక్రంగా తీసుకున్నారు, ఇచ్చారు, రైతులు కూడా ఇచ్చారు. సరే అది సక్రంగా జరుగుతుంది. ఓ సంవత్సరం కేసులు అది ఇది అన్నారు, అట్టగట్ట సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను స్వచ్ఛందంగా కడతాను చేస్తాను, నాకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని మాయ మాటలు చెప్పి జనాన్ని అన్నీ చేసి అసలే చెప్పింది ఒకటే, ఆయన చేసింది ఒకటే. మరి అంత ఇది చేసిన మాయమాటలు చెప్పి నమ్మించాడు. రాజధానిని 3 రాజధానులు అనేప్పటికీ జనం అందరూ ఇబ్బందులు పడిపోయారు. మళ్ళీ ఇక జనం మళ్ళీ తిరిగి ఆయన ఎలగొట్టేశారు. మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడే అంటున్నారు 2047 కల్లా మంచి రాజధాని నేను చేస్తాను. ఇది రాజధాని అంటే ఒక మామూలు రాజధాని కాదు, ఇది మళ్ళీ ఎయిర్పోర్ట్ రావాలంటున్నాడు, రైల్వే జోన్ రావాలంటున్నాడు.
అది అన్నీ చంద్రబాబు గారి వల్ల అయింది. ఏం చేయాలన్నా అంటే వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని తిప్పి కొడుతున్న అంశం ఏంటంటే అప్పుడు అన్ని వేల ఎకరాలు అని చెప్పి తీసుకుని మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అవసరం అవుతాయి అంటున్నారు అని చెప్పి మళ్ళీ జనాల దగ్గర స్థలాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమేమి వాళ్ళు నిర్మిస్తామంటున్నారు, ఏం జరగబోతుంది మొత్తం స్వచ్ఛందంగా. ఇప్పుడు నువ్వు కేంద్రము వైజాగ్లో రైల్వే జోన్ అని ఒక ఎంత పొలం కావాలంటే ఒక్క గజం తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ రాజధానిలో ఆ కరకట్టం బట్టే ఒక హైకోర్టు జడ్జి పోయే దారి ఎట్లా ఉండాలి, అలాంటి జడ్జి గారు పోయే దారిలో కూడా గోతులు అన్నీ ఉంటే దాని అంపటికి రోడ్డు వేస్తున్నారు. ఒక మధ్యలో ఒక 5 ఎకరాల పట్టు రైతులను ఒప్పించి తీసుకెళ్ళిపోయారు. మరి నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఒక 5 గజాలు తీసుకెళ్ళిపోయినాయన మళ్ళీ 44,000 ఎకరాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? ఆయనలో ఉన్న మనిషిలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఇస్తున్నారు. అది ఇదంతా రైతులకి గత 5 ఏళ్ళు చూసిన దానికి ఇప్పుడు ఇక ఈయన తప్పితే ఇంకెవరో లేరు అనేది అర్థమైపోయిందంటారా? అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఉంటేనే ఈ రాజధాని బాగుపడిద్ది, ఈ రాష్ట్రం బాగుపడిద్ది. ఏ పరిశ్రమలు రావాలన్నా, బయట వెళ్ళి కంపెనీలను తీసుకురావాలన్నా, ఏది చేయాలన్నా అది ఇక మనకి ఒక లీడర్ చంద్రబాబు గారే. కౌలు డబ్బులు కూడా సకాలంలో అందిస్తున్నారు సార్. కౌలు డబ్బుల కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కోర్టు బాగుంది, కౌలు రాలా. అది ఇప్పుడు మట్టికి మామూలుగా చంద్రబాబు గారు మట్టికి సక్రంగా చేస్తున్నాడు. రాష్ట్రం కూడా ఈ 10 నెలలు చక్కర సంతోషంగా ఉంది, ఏ గొడవలు లేవు, అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా అవుతారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే అంతా నడుపుతాడు చక్కగా. ఇప్పుడు ఎస్టీలకి లంకలు ఇచ్చిన వాళ్ళకి కవులకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కవులు అయిపోతే అలో లక్షించే పల్లాడి అన్నానికి కూడా జరగక ఇదైపోయారు. మళ్ళీ నేను ఎమ్మటి రాగానే 4 సంవత్సరాల కవులు వేసాడు, ఒకేసారి వేసాడు 5 లక్షల రూపాయలు. అందరు దండం పెట్టుకున్నారు. సో అంటే నమ్మించావు సరే, ఒక ఛాన్స్ అన్నావు, జనాలు కూడా నమ్మారు. ఇక్కడ అమరావతి రైతులు కూడా మోసపోయి ఆ రోజున నీకు ఓట్లు వేసినప్పుడు కనీసం 5 ఏళ్ళు వాళ్ళని పెట్టిన బాధ ఇప్పటికైనా రియలైజ్ అయ్యే పరిస్థితి బాబా ఆయన నేను తప్పు చేశానని అనుకుంటున్నాడు అంటారా? ఆయన మనిషి ఛాన్సీకి అనుకోడండి. పైన గాంభీరంగా ఇంకెందుకు కళ్ళు మూసుకోండి, సంవత్సరం అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు ఎన్నాళ్ళు వస్తుంది మనమే అంటున్నాడు. ఎకరాలు భూములు గతంలో అదే చంద్రబాబు గారిని నమ్మించిన రైతులు గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంతమంది అసలు కేవలం సమ్మెలకు వీటికే సరిపోయింది. సో ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి భూములు ఇచ్చిన రైతులు కానీ, లేకపోతే అమరావతిని నమ్ముకున్న అనేక మంది వేల మంది ప్రజలు కానీ కొంచెం మనశ్శాంతిగా ఉన్నారనుకోవచ్చు అంటారా బాబు? మనశ్శాంతి కాస్త మనశ్శాంతి కాదండి. భూములు ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడి ఏది మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో అంత ఇచ్చేసారు మన జగన్ గారు వచ్చి. ఏది ఆడవాళ్ళని తన్నారా, కొట్టారా, ఈడ్చారా, ఎస్టీ కేసులు పెట్టారా, దానికోసం ఎన్ని బాధలు పడ్డారో అన్నీ అనబగిచ్చి చివరికి ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పి ఇవాళ స్వచ్ఛంగా ఆనందంగా సంతోషంగా పూలతోటి తీసుకొచ్చి రాజధానిలోకి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు. అదే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు రాజధాని కానీ, హైకోర్టు కానీ, రైల్వే జూలు కానీ ఇవన్నీ చేయటానికి కేంద్రంతో ఒప్పందం చేసుకొని అన్ని పనులు ముందరికి తీసుకెళ్తున్నారండి. రైతులు కూడా చాలా సంతోషంగా, కూలి కూడా అండి ఏది మన రైతులకి ఇచ్చిన కవులతో పాటు లేబర్ కూలి కూడా 5,000 రూపాయల కాడికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. పింఛన్ 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందరూ సంతోషంగా సుఖశాంతంతో ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు రోజా కానీ, అంబక్క రాంబాబు కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు కనుమరుగయ్యారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు, ఇన్నవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గతంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నానంటే నమ్మారు, ప్రజలు ఓట్లు వేశారు. కానీ 5 ఏళ్లలో కనీసం కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ చూశారు. రాష్ట్రం మొత్తం మీ బాధను గమనించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెలగపూడిలో ఆయన స్థానికంగా నివాసం ఏర్పరచుకోబోతున్నారు. వ్యత్యాసం ఏంటి బాబా? ఆయనకి వేసుకున్నారు ఏంటంటే నిన్న భూమి పూజ కూడా చేశారు. ఆయన సంతోషం బట్టలు, రైతులు కూడా బట్టలు పెట్టి ఎంత ఆనందంగా ఎంతో సంతోషంగా ఆయన నేను ఇక్కడ కట్టుకున్నాను అన్నాడు. ఆయనకి ఇల్లే లేదన్నాడు, హైదరాబాద్లో ఉంటాడన్నారు. అసలు ఇక్కడ రాను కూడా రాడన్నారు. అసలు ఆయన ముసలోడు అన్నారు. ఆయన ఎక్కువ రోజులు ఉన్న కూడా ఉండలేరు అన్నారు. ఎన్నో మాటలు, ఒక మాటలు కదా, అవన్నీ నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. అవన్నీ
ఉమ్మి చేసేసి ఆయన నిన్న ఎలకపూడిలో భూమి పూజ చేశాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు తరతరాలుగా ఇప్పుడు ఒక 10-15 తరాలు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళే పరిపాలన ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో ఒక మాటలు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు, అంటే వాళ్ళు మోసం చేశారు, నేను 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను, నేనే చూస్తాను అని చెప్పి ఆయన మాట్లాడే మాటల్ని అంటే ప్రజలు ఇంకా నమ్ముతున్నారు అనుకుంటున్నాడా? అవన్నీ నమ్మరండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, ఊంకొడతారు అంతవరకే. తర్వాత మీరు చేసే పనులు మీరు చేస్తారు. ఇది మరి జరిగేది అదే. ఆయన మాటలు ఎవరు నమ్మేవారు లేరు, తెలివిగానే ఉండారు. ఆయన అన్ని డబ్బులు పెట్టాడు, అంతమంది జనాలు దోలుకొచ్చారు, ఎవరు కూడా కాముగా ఉన్నారు. ఓటేసిన చెప్పలా, వచ్చారు వేసేస్తే ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు తర్వాత తెలిసింది. ఇప్పటికీ తెలుసుకోకుండా ఇంకా ముసలోడు అని మాట్లాడడం నిజంగా ఆయన లాగా చేసే ఆలోచనలు కానీ 2020 విజన్ కానీ 2047 అని ఇప్పుడు విజన్ కానీ కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడం చూస్తున్నారు కదండి. కేంద్రం నుంచి ఒప్పించి మరి బడ్జెట్ లో మరి ఉందని చెప్పి ఆ నుంచి సహారం తీసుకొచ్చి అన్ని చేసుకుంటూ వస్తున్నారు. చూస్తూనే ఉన్నారు కదా ప్రజలు, చూస్తూనే ఉన్నారు కదా, అన్ని మీడియాలు ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. ఆ ఒక్క మీడియా చూస్తే సరిపోయిద్దా?